నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ నలుగురితో ఎలాంటి సంబంధం లేదు, తేపకొస్తే ఆ నలుగురు అంటూ ఆ నలుగురిలో తన పేరు చేర్చడం ఏంటంటూ మండిపడ్డారు. అండ్ ఇంకోటి, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పేషీ నుంచి వచ్చిన లేఖ సమర్థనీయం అనే మాట కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ముందు థియేటర్లు బంద్ అంటాం హాస్యాస్పదం. ఛాంబర్లో తాను ఎలాంటి పదవి తీసుకోలేదు, ఏదైనా సమస్య వస్తే సలహా ఇస్తుంటాను. నిన్నటి మీటింగ్కి పిలిచారు కానీ వెళ్ళలేదన్నారు. ఆయన ఏమన్నారో చూసి తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను. ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము. నిజమే కదండి, పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత